టాలీవుడ్లో ఎన్నో క్రేజీ కాంబినేషన్స్ చూశాం. కానీ మెగా ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్న ఒక డ్రీమ్ కాంబో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇండస్ట్రీలో దాదాపు అందరు టాప్ హీరోలతో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన గురూజీ చరణ్తో ఎందుకు సినిమా చేయలేదు? అసలు గతంలో వీళ్ళిద్దరి కాంబోలో మిస్ అయిన ఆ మూవీ ఏంటి? ఈ డీటెయిల్స్తో పాటు త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ AK-47 అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. లేటెందుకు, లెట్స్ స్టార్ట్. డైలాగ్స్తో మ్యాజిక్ చేయడం, కామెడీ పంచులతో పాటు సీరియస్ ఎమోషన్స్ని పండించడం త్రివిక్రమ్కే సొంతం. రైటర్గా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి కింగ్స్కి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఆ తర్వాత డైరెక్టర్గా మారి పవర్ స్టార్, ఐకాన్ స్టార్, సూపర్ స్టార్, యంగ్ టైగర్ ఇలా అందరితో సూపర్ హిట్స్ కొట్టాడు. కానీ మెగా పవర్ స్టార్తో మాత్రం ఒక్క సినిమా కూడా సెట్ కాలేదు. దీనికి కారణమేంటి? రీసెంట్గా సోషల్ మీడియాలో చరణ్ త్రివిక్రమ్ కాంబో ఫిక్స్ అని ఒక న్యూస్ తెగ వైరల్ అయ్యింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చేశారు. త్రివిక్రమ్ నెక్స్ట్ లైనప్లో వెంకటేష్ మరియు ఎన్టీఆర్ సినిమాలున్నాయని చెప్పారు. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఉందండోయ్. ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ ప్రకారం గతంలో త్రివిక్రమ్ చరణ్కి ఒక అద్భుతమైన స్టోరీ లైన్ వినిపించాడట. కథ విన్న వెంటనే చరణ్కి బాగా నచ్చేసి బావుంది సార్, చేద్దామని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. ఆ కథేంటి, ఎందుకాగిపోయింది అనేది ఇప్పటికీ ఒక సస్పెన్స్. ఏదేమైనా భవిష్యత్తులో ఈ కాంబో పడితే మాత్రం బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం. ఇదిలా ఉంటే గురూజీ ప్రస్తుతం తన ఫోకస్ అంతా విక్టరీ వెంకటేష్పై పెట్టాడు. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా టైటిల్ వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అదే ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 AK-47. హారిక అండ్ హాసిని బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలో KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జెట్ స్పీడ్లో స్టార్ట్ అయిపోయింది. 2026 సమ్మర్ టార్గెట్గా ఈ మూవీని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈసారి గురూజీ ఫ్యామిలీ ఎమోషన్స్కి తోడు గట్టిగానే యాక్షన్ దట్టించబోతున్నాడని టైటిల్ చూస్తేనే అర్థమవుతోంది. సో ఇదండి మ్యాటర్. మరి రామ్ చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ భవిష్యత్తులో వస్తుందని మీరనుకుంటున్నారా? అలాగే వెంకిమామ AK-47 పై మీ అంచనాలు ఎలా ఉన్నాయో కింద కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో క్రేజీ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.